హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేనేం చూపిస్తున్నా అంటే తమిళ చూసి అర్థమై ఉంటుంది. ఇది పనస పండు. మా ఆయన 2 బాక్సెస్ తీసుకొచ్చిండు. ఒకటి ఇలా తినేసి గింజలు అయితే ఇలా సపరేట్ చేసిన. చూడండి, తినేసినాం. మీలో ఎంతమందికి పనస పండు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్. నా టేస్ట్ మా పాప టేస్ట్ సేమే. నాకేది ఇష్టమో ఆమెకు అదే ఇష్టం. అందుకనేసి ఇద్దరం కలిసి ఒక బాక్స్ ఖతం చేసినాం. ఇదైతే ఇప్పుడు స్టార్ట్ చేసా తినడం. గింజలు మీరు పడేస్తారు కదా, పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా గింజల్ని ఇలా ఒక బాక్సులో తినేసి జమ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తా. అది కూడా మీరు ఎంతమందికి పనస పండు ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మంచిగా మా ఆయన మాకు ఇష్టం అనేసి తీసుకొచ్చిండు. చూడండి, చాలా బాగుంది. చాలా స్వీట్గా ఉంది. నేను తింటుంటే మా బాబు నన్నే చూస్తాను. మా బాబు తిన్నాడు. ఇలా ఇలా గింజల్ని దీంట్లో ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను నేను. ఇప్పుడు మనం జమ చేసుకున్న పనస పండు తినేసి ఇత్తులైతే జమ చేసుకున్నాం కదా, ఇదైతే ఇక ప్యాన్ మీద వేడి ప్యాన్ మీద వేసేయాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి. మంచి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా. ఇలా టైం అయితే పడుతుంది, 10 to 15 minutes టైం పడుతుంది ఇలా కాల్చుకోవడానికి. మీరు ఎలా కాల్చుకుంటారు? మీరు అసలు తింటారా లేదా? గింజల్ని పడేస్తారా? ఇలా ఫ్రై చేసుకొని తింటారా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా, ఇంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కాల్చుకోవచ్చు. నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇక్కడ. చూడండి, చాలా బాగుంటుంది. అసలు సాఫ్ట్గా లోపల చాలా బాగుంటుంది. మీరు అసలు టేస్ట్ చేశారా లేదా చెప్పండి నాకు. ఇలా కాల్చుకొని ఇప్పుడైతే ఇలా స్నాక్స్ లాగా తినేయచ్చు టీ ముందులో కూర్చొని. దీంట్లో విటమిన్ సి, ఇంకా కాల్షియం, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. పనస పండు వల్ల ఉపయోగాలు ఏంటి, గింజల వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి ఒకసారి చెక్ చేయండి. ఇలా ఒకసారి మీరు కూడా ఫ్రై చేసి తినండి. చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. ఇలా మంచి స్నాక్స్ అనుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం. ఇలా మంచిగా పనస పండు గింజల్ని వేయించుకొని కూల్ అయిన తర్వాత మంచిగా పొట్టు తీసి ఆటోమేటిక్గా మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై రోస్ట్, పొట్టు మంచిగా కూల్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. మంచిగా తీసేయచ్చు. ఇలా పొట్టు తీసేసి మంచిగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.